ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఒక ట్రిప్‌కి వెళ్తున్నాము. ఆ ట్రిప్‌కి సంబంధించి ప్యాకింగ్ హడావుడిగా జరుగుతుంది. వీడు మొబైల్ పట్టుకొని ఇలా జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరు పవా అన్నాడే ఆటో అప్పారావు పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. గేమ్ గుర్తు చేసుకుంటున్నాను. కానివ్వండి కష్టాలు ఎన్ని మేనేజ్ చేయాలండి. వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏం పర్చేస్ చేసావు? మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజ్. మా ఆయనకి బిల్ వేస్తున్నాను. కాస్ట్లీ ఉస్మానియా హాస్పిటల్లో ఉంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. మీకు రెగ్యులర్ అప్డేట్స్ రావట్లేదు తెలుసు. రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాం. ఒక చిన్న డిలే గ్యాప్ నడుస్తుంది మన మధ్య. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఒక ట్రిప్కి వెళ్తున్నాము. ఆ ట్రిప్కి సంబంధించి ప్యాకింగ్ హడావుడిగా జరుగుతుంది. సో నేను ఎప్పుడు చెప్తే మీరు నమ్మరు కదా, మేడం గారు ఎప్పుడు లేట్ చేస్తారు, లేట్ ప్యాకింగ్లు హడావుడి అని. సో లోపల ప్యాకింగ్ జరుగుతుంది. పరిస్థితి ఏంటో మీకు చూపిస్తాను. వీడు మొబైల్ పట్టుకుని ఇలా జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరు మరి అంతే. వీడియో తీయమంటేనేమో అన్నావు. పవా అన్నాడే ఆటో అప్పారావు పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. జనం నమ్మట్లేదు కదా, నీ వల్ల లేట్ అవుతుంది, నువ్వు లేట్ చేస్తావు అని. అది లైవ్గా చూపిస్తున్నా. పెడుతున్నాను అన్ని ఏమేమి పెట్టాలో గుర్తు తెచ్చుకోవాలి. ఇదొక సూట్ కేసు, ఇదొక తగిలించుకోవడానికి ఒక బ్యాక్ ప్యాక్, అదొక సూట్ కేసు, అదొక సూట్ కేసు. సో ఇది జరుగుతుంది. అంటే మనం ట్రిప్ వెళ్తున్నాం కదా, అందుకే అన్ని పెట్టుకుంటున్నాను జాగ్రత్తగా. అవును, క్రోసిన్ ఒకటి డోలో పెట్టుకోవాలి కదా, ఎమర్జెన్సీ. హడావుడికి పడకుండా ముందే రెడీ అయితే ఇంత ఇది ఉండదు కదా. నిన్నటి వరకు షూటింగ్ జరిగింది. ఈ రోజు పొద్దున ఏమో మార్నింగే వేరే ఇంకో యూట్యూబ్ వీడియో ఉండింది. ఆ తర్వాత ఇదే చూడండి, అన్ని లాస్ట్ మూమెంట్ మనది ఉంటుంది కదా హడావిడిగా పెట్టుకోవడం. ఎంత ముందు నుంచి రెడీ అయినా నాకు ఒకవేళ నిన్న షూటింగ్ లేకపోయినా దిస్ లాస్ట్ మూమెంట్ హడావిడి విల్ బీ దేర్ ఫర్ ఎవ్రీ. మరి ఎందుకు షూటింగ్ అని కబుర్లు చెప్తావు? అంటే చెప్పాను అంతే, మా రీజన్ ఏంటో చెప్పాను. సరే దారికి విట్రా, ఇవ్వు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. నేను రెడీ అయిపోయానండి. నా సూట్ కేసు అది, ఆ బ్లూ సూట్ కేసు, దాని ప్యాకింగ్ అయిపోయింది. చక్కగా నేను ఫినిష్ చేశాను. సో నేను చాలా బాధ్యతగా, చాలా రెస్పాన్సిబుల్గా నేను చేయాల్సిన పని నేను ఫినిష్ చేశాను. ఇవిడ ఇంకా చదువుతానే ఉంది. ఆ క్రీమ్లని, ఈ క్రీమ్లని, కళ్ళు చూడని, క్యాప్ అని, ఒకటి కాదు షూ అని, చెప్పులని. తమరేం పెట్టుకోలేదు అవన్నీ? మేము అన్నీ అయిపోయింది, పెట్టేసుకున్నాం. మేము ఇలాగా లాస్ట్ మినిట్లో 7 o'clockకి యాక్చువల్లీ బండి వస్తుంది, 6:35 అయిపోయింది. ఇంకా ఇది పరిస్థితి. సో మొన్న రీసెంట్గా యాక్చువల్లీ నాకు మెడ పెట్టేసింది అనమాట. ఏముందిలే అని లైట్ తీసుకున్నాను, బట్ నెక్స్ట్ డేకి చాలా హారిబుల్గా పట్టేసింది. అసలు ఇలా కూడా కదలేదు, అలా అయిపోయింది. మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాము, ఆడుతూ ఉంటాము, దేనికైనా మంచిది అని ఆ టాబ్లెట్ కూడా పెట్టుకున్నాను ఇప్పుడు. సో హ్యాట్ ఎండలో తిరిగితే, తర్వాత చిన్న గొడుగు తీసుకున్నాను. ఏంటో రియాక్షన్? గేమ్ గుర్తు చేసుకుంటున్నాను. సరే వేసి చెప్పేసి కానివ్వండి సగంలో వదిలేసి వెళ్ళిపోయాను. ఇంకేదో పని చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను క్లోజ్ చేయాలి. సో ఇలా ఉంటాయి మాట్లాడుకుంది. అంటే అన్నీ ఏమున్నాయో లేవో చూసుకోవాలి కదా. ఊరికే క్లోజ్ అంటావు. క్లోజ్ చేసి లేకపోతే ఏంటి ప్రయోజనం? అంతా అయ్యాక ఒకేసారి క్లోజ్ చేద్దాం.
కష్టాలు, ఎన్ని మేనేజ్ చేయాలండి నేను. వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా. ప్రపంచంలో ఎవరికి బాధ్యతలు ఓన్లీ మా ఆయనకే వచ్చింది. ఎంతసేపు ఇంకా తాళాలు ఇవ్వు, లాక్ చేయాలి కదా. నాకు ఇక్కడ ఎక్కడో కిందకి వెళ్ళిపోయింది, కీ ఒక చోట అదొక చోట కనిపించట్లేదు నాకు ఇక్కడ. అది అలా ఉంటే నా పైన ఉంది పది వెతుకుతున్నాను. ఇంట్లో తీయడానికి ఖాళీ లేదు కానీ ఎయిర్పోర్ట్కి వచ్చి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో లేదు, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అంతమంది జనాలు. అందరూ వెళ్తున్నారు, అందరూ జనాలు ట్రావెలింగ్. మనలాగానే మనం ఎలా వెళ్తున్నాం వాళ్ళు అలానే వెళ్తున్నారు. హైదరాబాద్ ఖాళీగా ఉంటుంది. ఏం పర్చేస్ చేసావు? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజ్. అందరూ నిజం అదే అనుకుంటారు. ఇది నాది, మా ఆయన బిల్ పే చేస్తున్నారు. రిక్కీ డెజర్ట్ లో ఓఎసిస్ చూసినట్టు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అని ఈ వాంట్ ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్ అంట, ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అంట ఇలా వాటర్ తాగడం. ఇక్కడ ఇద్దరు ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఏది ఇష్యూ తాగేసావా? మెడికల్ షాప్లో కొన్ని ఎమర్జెన్సీకి కావాల్సినవి తీసుకుంటున్నారు. మినీ మౌస్, మా ఆయన మిక్కీ మౌస్, నా కీచెన్ మినీ మౌస్. ఇది చెప్పడానికి నన్ను ఫోటో వీడియో తీయమన్నా. ఇక్కడ ఉందని నాకు తెలుసా. ఏ షాప్ కనిపెడితే ఆ షాప్లో. యాక్చువల్లీ నా కార్కి ఇది కీచెన్ పడిపోయింది, అందుకే తీసుకుంటున్నా. ఓ మిక్కీ దొరికింది. మిక్కీ దొరికింది అన్ని పైన ఉంది. అండ్ ఆల్సో ఈ బ్యాగ్కి ఏది బాగుంటుంది? అరే ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్కట. వీటినే అంటారు డబ్బులు బొక్క పనులు. మమ్మీ ఇది బాగుంటుంది. సంథింగ్ లైక్ దిస్ యాక్చువల్లీ ఇది ఓకే, ఇది బాగుంది. దీనికి ఇది నచ్చదు. దిస్ ఈస్ ఫర్ మై హ్యాండ్ బ్యాగ్ అండ్ దిస్ ఈస్ మై కార్ట్ కి కిచెన్. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అని చాలా త్వరగా బయలుదేరి వచ్చాము. సో అంత త్వరగా అయిపోయి మా ఆయనకి బిల్ వేస్తున్నాను. అందుకే ఈ ఫేస్ బై డిఫాల్ట్ వస్తుంది. బిల్లు కట్టే ఏ హస్బెండ్ ఫేస్ అయినా ఇలాగే ఉంటుంది. మీ ఫేస్ అంతేనా? చూడు ఆయన ఎంత నవ్వుతున్నారు, మీలాగా లేరు. చూస్తే నా నవ్వు వస్తుంది. యాక్చువల్గా మేము ఎక్కువ షాపింగ్ చేయలేదు, ఓన్లీ జస్ట్ ఈటబుల్స్ తీసుకున్నాం అంతే. కీ చైన్ రెండు కొనుక్కున్నారు. లేదు నేను తీసుకోలేదు.
మార్నింగ్ కోలాలంపూర్కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ 7:30 అయింది. ఇండియన్ టైమింగ్ కన్నా ఇది కోలాలంపూర్ మలేషియా 2.5 hours అహెడ్ అనమాట, ముందు ఉంటుంది. లేడీస్ ఇండియాలో ఉన్న, అండమాన్లో ఉన్న, అడవిలో ఉన్న ఒక షాపింగ్ మాల్ కనపడినా, ఒక షాప్ కనపడినా ఖచ్చితంగా వదలు. అది భాష వచ్చినా రాకపోయినా. సాక్షి అంటే హాయ్ మమ్మీ. సో ఇది రిక్కీ అండ్ ఈషూ వరల్డ్ అన్నమాట. ఫుల్ క్యాండీస్ ఉన్నాయి ఇక్కడ. చాక్లెట్స్ అటు పెద్దవాళ్ళకి కావాల్సిన, అవును నిజం. చిన్నవాళ్ళకి కావాల్సిన. ఇక్కడేమో చాక్లెట్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఫుల్ లిక్కర్ ఉంది. కిండర్ జాయ్ రుద్వేద్ ఎప్పుడు తీసుకుంటాడు. అందులో ఉన్న బొమ్మ తీసుకొని చాక్లెట్ని రిక్కీకి ఇచ్చేస్తాడు. మళ్ళీ చాక్లెట్ తింటే పురుగులు వస్తాయి అంటాడు. ఇప్పుడు కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడానికి ఉన్నాము. కానీ ఇది ఎలా ఉంది చెప్పు? కాస్ట్లీ ఉస్మానియా హాస్పిటల్లో ఉంది. మొత్తం కారిడార్లో అటువంటి అడుగుడు చూపించి సందులాగా ఉంది. ఇక్కడిక్కడే గేట్లు ఉన్నాయి, ఇక్కడెక్కడే బాత్రూమ్లు ఉన్నాయి.
ఎక్కడికి వచ్చామని చెప్పలేదు కదా. సో దిస్ ఈస్ ద ప్లేస్. ఇక్కడ 3 days ఉండబోతున్నాం. దీని తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఇదంతా ఏంటో నెక్స్ట్ వీడియోలో చూడండి.